అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏమయ్యా ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఇందులో సైన్ చేయి. అవునరా, అసలు అన్ని కోట్ల స్కామ్ ఎలా చేసావురా? దొరికిపోతానన్న భయం లేదారా నీకు? అవునులే, నువ్వు ఎలాంటి నేరం చేసినా నిన్ను ఆ కేసు నుండి బయటపడేయడానికి ఆ లాయర్ సిద్ధార్థ్ ఉన్నాడనే ధైర్యంతోనే కదా ఇదంతా చేస్తున్నావు. ఏయ్ ఆగో, నీతో మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది. మీ ఆవిడ సింధుకి ఆ లాయర్ సిద్ధార్థ్కి మధ్య ఏంట్రా సంబంధం? మాట్లాడవేరా? ఇంకేం సంబంధం అయి ఉంటుంది సార్? అక్రమ సంబంధం అయి ఉంటుంది. ఓ, ఆ సంబంధమా? అందుకేనా మొగుడు ఇక్కడ సెల్లో ఉంటే బయట ఆ లాయర్తో వీళ్ళ ఆవిడ అంత క్లోజ్గా తిరుగుతుంది? డ్యూటీలో ఉన్న పోలీస్ మీదే చెయ్యేస్తావురా? ఏయ్, వీడికి పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ ఏంటో చూపించండి. అలాగే సార్. కొట్టండి. కొట్టండి. నా మీదే చెయ్యేస్తాడా? యష్, ఆగండి ఆగండి, ప్లీజ్ ఆగండి ఆగండి. ఎందుకు నా భర్తని కొడుతున్నారు? యష్, అసలు మీరు మనుషులేనా? నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా కొడుతున్నారు? నీ మొగుడు డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చేయేశాడు. నా గొంతు పట్టుకొని చంపబోయాడు. అలాంటి వాడిని కొట్టక చూస్తూ ఊరుకుంటామా? నా భర్త మిమ్మల్ని చంపబోయాడంటే మీరే కావాలని నా భర్తని రెచ్చగొట్టుంటారు. లేదంటే నా భర్త మీ మీదకి ఎందుకు వస్తాడు? ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు. నిన్న కూడా కావాలనే మీరు కోర్టు టైం అయిపోయేదాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు మీరు. ఇప్పుడు నా భర్తని కావాలనే రెచ్చగొట్టి తన మీద ఇంకో కేసు బనాయించాలని చూస్తున్నారు. మీ చేత ఇదంతా ఎవరు కావాలని చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం వరకే మీ డ్యూటీ. ఇలా కొట్టే రైట్స్ మీకు లేవు. కేసు ఇంకా కోర్టుకు వెళ్ళలేదు. నా భర్త తప్పు చేశాడని ప్రూవే అవ్వలేదు. అయినా నా భర్తని నేరస్తుడిలాగా మీరు ట్రీట్ చేస్తున్నారు. చట్టం మీద నాకు గౌరవం ఉంది కాబట్టే మీరు ఏం చేసినా భరిస్తున్నాను కదానని తప్పు మీద తప్పు చేయకండి. తర్వాత చాలా ఫీల్ అవుతారు. ఇది వార్నింగ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. ఇంకోసారి నా భర్త మీద చేయి పడినా, చిన్న లాఠీ దెబ్బ పడినా మీ వెనకాలన్న వాళ్లతో పాటు మీరు కూడా రేపు ఇదే సెల్లోకి వెళ్లాల్సొస్తుంది. జాగ్రత్త. యష్, తొందరపడద్దు యష్.
వీళ్ళు ఏం మాట్లాడినా సరే పట్టించుకోవద్దు. కోపాన్ని కంట్రోల్ చేసుకో. వాడు ఆ ఎస్ఐ నీ గురించి తప్పుగా మాట్లాడాడు సింధు. వాడన్న మాటలకి వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీ సింధు. ఆ మధు మారుతీరావు కలిసి కావాలని ఈ ఎస్ఐ చేత ఇలా చేయిస్తున్నారు. ఒక 2 రోజులు ఓపిక పట్టు, నీకు బెయిల్ వస్తుంది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తాం. అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యష్. అలాగే సింధు. అమ్మవారి బొట్టు, నీకంతా మంచి జరుగుతుంది యష్. ఏయ్, చూస్తారంట్రా? తీసుకెళ్ళి సెల్లపడండి. అలాగే సార్. యష్, దేవా, ఇప్పుడు ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్నారు? లోపల జరగాల్సింది జరిగిపోయిందిరా. అందుకే నా ఫేస్లో ఇంత హ్యాపీనెస్. ఇక బయట జరగాల్సింది మిగిలింది. ఏటి కోడలా, లోపల నీ మొగుడికి జరిగిన ట్రీట్మెంట్ చూసావు కదా, నువ్వు సాటిస్ఫైనా? రేయ్ నిన్ను. అదే, ఈ ఆవేశమే వద్దు కోడల పిల్ల. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. లోపల నీ మొగుడికి ఇదే చెప్పుంటావు కదా. ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? రివెంజ్, రిటర్న్ గిఫ్ట్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది కోడలా. ఇప్పుడు నువ్వు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు నువ్వింకా చాలా చూస్తావు. అవన్నీ చూసి నువ్వు తట్టుకుని నిలబడాలంటే ఇప్పటి నుండే నీ మనసుని రాయి చేసుకోవాలి. నేను కొట్టే ఒక్కొక్క దెబ్బ ఎలా ఉంటుందో నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు. కోడలా, నన్ను పాత మంకీ మావయ్య అనుకుంటే పొరపాటమ్మా. మనం మళ్ళీ కలుద్దామే. బాయ్. రే నువ్వు రారా. బాగా ప్లాన్ చేసావు మంకీ మావయ్య. పాడు పనులు చేయడంలో నీకు నువ్వే సాటి.